విక్కీ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళందరూ అయితే హోలీ సంబరాల్లో బాగా మునిగి తేలుతూ ఉంటారు. అక్కడికి పద్మావతి అయితే ఒక వేషంతో వస్తూ ఉంటుంది. సింగారి అనుకుంటూ వస్తూ ఉంటుంది. అది చూసి వాళ్ళ నాన్నమ్మ అయితే, ఏంటి పద్మావతి ఎలా రెడీ అయింది, ఎలా ఎందుకు రెడీ అయింది అని చెప్పి చాలా షాక్గా చూస్తూ ఉంటుంది. తర్వాత విక్కీ వాళ్ళందరూ అయితే పద్మావతి కాస్త చాలా షాక్గా చూస్తూ ఉంటారు. అలా పద్మావతి అందరితో హోలీ ఆడిస్తూ ఉంటుంది. అలా ఆడిస్తూ అల్లరి చేస్తూ ఉంటుంది. అది చూసి వాళ్ళ నాన్నమ్మ అయితే, ఎందుకు ఈ పిల్ల ఈ వేషం వేసింది, అసలు వేషంతో చేస్తున్న ఈ అల్లరేంటి అని చెప్పి చాలా సీరియస్ అవుతూ ఉంటుంది. అది చూసి విక్కీ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. నాన్నమ్మ ఏంటి ఇంత కోపంగా ఉంది అని. విక్కీ పద్మావతిని పిలిచి, ఏ నిన్నెవరు ఈ వేషం వేయమన్నారు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలకి పద్మావతి అయితే ఒకసారిగా ఉలిక్కి పడుతూ ఉంటుంది. ఏమైంది బామ్మగారు అని అంటే, నువ్వు ఎవరిని అడిగేసి ఈ వేషం వేసావని గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి పద్మావతి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.